మాది శ్రీకాకుళం జిల్లా ఎల్లంపేట మండలం స్కాట్పేట గ్రామం 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నాము. ఈ రోజుకి ఈ భవనమ్మ మా బాధ అర్థం చేసుకుని రోజు తప్పించి రోజు వాటర్ పంపిస్తున్నారు. ఇది రోజు తప్పించి రోజు ట్యాంక్ వస్తుంది, నీళ్లు పడతాము. చాలా ఏలైంది, ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాటర్ అనేది మాకు రావడం లేదు. తాగడానికి వాడికలకి దేనికి అసలు నీరు అనేది రావడం లేదు. మాకు గత 10 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు అనేవి మా ఊరికి లేవు. ఎక్కడి నుంచో తెచ్చుకోవడం లేదా ఏదో ఊరు నుంచి తెచ్చుకోవడం అవుతుంది. ఇలా ఇప్పటి వరకు అలానే అయ్యింది. ఇప్పుడు భవానమ్మ దయ వల్ల కొంచెం మంచినీళ్ళు తేవడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ కాదు, అది టెంపరీ కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు మంచినీళ్ళు వస్తే చాలు, మాకు అదే బాధ. మంచినీళ్ళు బాధ సమస్య చాలా సమస్య మాది. ఆ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం మేము. భవానమ్మ దయ వల్ల ప్రస్తుతానికి గడుస్తుంది, కానీ ఇది శాశ్వతం కాదు, టెంపరీ. సార్, శ్రీకాకుళం డిస్టిక్ ఎల్లంపేట మండలం స్కాట్పేట విలేజ్ అండి. 10 సంవత్సరాల నుంచి కనీసం ఇక్కడ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉండదండి. అయితే జనాలు చాలా మంది దీనికోసం ఎర్రమండలం వెళ్ళి ఎర్రమండలం నుంచి నడుచుకుని రావడం జరిగింది, వాటర్ బిందులతో మోసుకొని. జనసేన ఫౌండేషన్ మేడం గారికి, కూరగాయల భవానీ మేడం గారికి నేను తెలియజేశాను, మేడం గారు పలానా ఊర్లోనే వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉందని. అయితే మేడం గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోనికి పట్టుకుని వెళ్ళి ఈ వాటర్ సమస్య అనేది తేల్చారు. పలానా స్కాట్పేటలో వాటర్ రావట్లేదని చెప్పడం జరిగింది. అయితే అక్కడ నుంచి ఒక 3 రోజులు 4 రోజుల్లోన ఈ మాకు వాటర్ ట్యాంక్ అనేది కూరగాయల భవానీ మేడం గారు ఫౌండేషన్ ద్వారా పంపించడం జరిగింది. ఇది ఒక రోజు తప్ప ఒక రోజు వస్తుంది. ఈ ఒక రోజు తప్పి ఒక రోజు వల్ల ఊరిలోనే చాలా మందికి వాటర్ సమస్య అనేది కొద్దిగా ప్రాబ్లం అయిందండి. కానీ ఇది శాశ్వతం కాదు. అయితే దీనికోసమే గవర్నమెంట్ ఏంటంటే చర్యలు తీసుకోవాలా. దీనికంటే ముందు కూడా ఉన్నాం, మండలం ఆఫీసు రోడ్డు మీద కూడా ధర్నా చేసాం వాటర్ విషయంలోన. వాటర్ ట్యాంక్ దగ్గర రావడం జరిగింది, వాటర్ ట్యాంక్ దగ్గర పెద్ద పెద్ద మాటలు జరిగాయి, కానీ వాటర్ సమస్య అనేది ఇంకా తారలేదండి.